హలో అండి, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మన వెయిట్ లాస్ వచ్చి డే 2కి వచ్చేసామన్నమాట. ఈరోజైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద నేను బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయితే తీసుకున్నాను అనమాట. ఏబీసీ జ్యూస్ కూడా మనం తీసుకోవచ్చండి. ప్రస్తుతానికి యాపిల్ అయితే లేదు కాబట్టి నేను బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయితే తీసుకుంటున్నాను. ఇది మనకు వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుంది. అలాగే మన ఫేస్ గ్లో అనేది అవుతుంది. మనకి తెలియకుండానే వైట్నెస్ కూడా వస్తారనమాట అండి. ఈ జ్యూస్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఫస్ట్ అయితే బీట్రూట్ క్యారెట్ నేను టూ తీసుకున్నాను అనమాట. పీల్ చేసేసుకుని చిన్న ముక్కల కింద చేసుకుని దాన్ని అయితే మిక్సీ జార్లో వేసేసుకున్నాను అనమాట. గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకున్నానండి, ఎందుకంటే మన జ్యూస్గా కావాలి కాబట్టి. తర్వాత అదంతా పల్ప్గా మనం వడగట్టేసుకోవాలండి. మళ్ళీ అది ఏం చేయాలని మీకు ఆలోచన రావచ్చు. దాన్ని పడేయకుండా మన ఫేషియల్గా యూస్ చేసుకోవచ్చు. ఫేస్ అనేది మంచి గ్లో అవుతుంది అనమాట. అలాగే నేను జ్యూస్ అంతా వడగట్టేసుకుంటున్నానండి. అది జ్యూస్ అంతా కూడా చూసారా, జ్యూస్ ఎంత మంచిగా ఉందో. ఈ జ్యూస్ ఎలా ఉందో చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఎలా ఉన్నదనేది కామెంట్ బాక్స్లో చెప్పండి తప్పకుండా. డైలీ ఇది తాగి చూడండి, మీ ఫేసే కాదు మీ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఫైనల్గా నేను గ్లాస్ జార్లో అయితే వేసేసుకున్నాను. చూసారా, జ్యూస్ చాలా బాగుంది. దీని ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని మీరు తాగితే చల్లగా ఉంటుంది అనమాట. ఈ లోపునైతే డైలీ మార్నింగే 1 లీటర్ వాటర్ అయితే కంప్లీట్ చేస్తానండి. ఈ లోపు ఈ జ్యూస్ చేసుకునే ప్రాసెస్లో 1 లీటర్ ఆఫ్ వాటర్ అయితే కంప్లీట్ చేసేసుకుంటాను. తర్వాత రెడ్ రైస్ అనేది నేను నానబెట్టేసి ఉంచుకుంటాను కదండి మార్నింగ్. ఆల్రెడీ మీకు నేను డే 1 నిన్న చూపించేస్తాను వీడియోలో. అలాగే ఒక టీ కప్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను. రెడ్ రైస్ అండి. దీన్ని కుక్కర్లో వేసుకుని నానబెట్టుకుంటాను. కుక్కర్లో మనం ఒక 10 విజిల్స్ అన్న మ్యాక్సిమం వేసుకుంటే మంచిగా కుక్ అవుతుంది అనమాట. ఒక గ్లాస్ రెడ్ రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటే మంచిది అనమాట. దీన్ని 2 అవర్స్ నానబెట్టి ఉంచుకోవాలండి కుక్ చేసుకునే ముందు. దీన్ని మంచిగా 2 టైమ్స్ వాష్ చేసుకుంటే బెటర్ అండి. ఇందులో మంచి చెత్త అయితే ఏమీ ఉండదు, చాలా క్లీన్గా ఉంటుంది రైస్. దీన్ని మంచిగా వాష్ చేసుకుని మనం కుక్ చేసుకుంటామే అనమాట. నేనైతే 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. తర్వాత దీన్ని మనం మూత పెట్టేసుకుని ఒక 2 అవర్స్ రెస్ట్లో ఉంచేసి తర్వాత కుక్ చేసుకుని వేడివేడిగా మనం ఏం కర్రీ వండుకున్నా సరే అందులో వేసుకుని మనం తినేయడమే అనమాట. ఈరోజు అయితే గుత్తి వంకాయ అమ్మ వండేసింది కాబట్టి నేను గుత్తి వంకాయ వేసుకుని తినేసానండి. ఇంకేంటండి విశేషాలు? నా డైట్ రెసిపీస్ మీకు ఏమైనా యూస్ఫుల్ అవుతుందేమో. చాలామంది నాకు తెలిసి ఈ సఫర్తో ఫేస్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వెయిట్ ఎంత త్వరగా పెరిగిపోతామో తగ్గడానికి చాలా కష్టపడాలండి. ఈ వెయిట్ లాస్ వీడియో మీకోసం కూడా యూజ్ అవుతుందేమో. నేనైతే చాలా ఫేస్ చేస్తాను అనమాట. మన ఇంట్లో వాళ్ళే మనల్ని కొంచెం ఇన్సల్ట్ చేస్తూ ఉంటే మనం చాలా